ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2025 తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు వచ్చాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్కి రైతు భరోసా ఇంద్రమైళ్లు చేయిత రాజు ఆరోగ్యశ్రీ అంశాలపై 3 బహుమతులు అందుకున్నారు. ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్కు రాజు యువ వికాసంలో అవార్డు గెలుచుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2025 తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు వచ్చాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్కి రైతు భరోసా ఇంద్రమైళ్లు చేయిత రాజు ఆరోగ్యశ్రీ అంశాలపై 3 బహుమతులు అందుకున్నారు. ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్కు రాజీవ్ యువ వికాస్లో అవార్డు గెలుచుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన పోటీలలో బెస్ట్ న్యూస్ పిక్చర్స్ అవార్డు, FTCCI తెలంగాణ టూరిజం వారు నిర్వహించిన పోటీలలో రాష్ట్ర ప్రథమ బహుమతి గెలుపొందారు. మనం న్యూస్ ఫోటోగ్రాఫర్ కారింగ్ శ్రీనివాస్ గౌడ్ రైతు భరోసా అంశంలో 3వ బహుమతి అందుకున్నారు. నవ తెలంగాణ ఫోటోగ్రాఫర్ కారింగ్ వెంకటేష్ గౌడ్ చేయిత ఆరోగ్యశ్రీలో 3వ బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ప్రియాంక, IAS ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, CPRO మన్సూర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ గారు నల్గొండ మంత్రి కరెక్ట్ ఏమన్నా శ్రీనివాస్ గారికి శుభాకాంక్ష. సీఎం ముగ్గురు వచ్చింది. తెలంగాణలో విరిసిన పేదవారి కళల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు, అది చిత్రీకరించిన వనం శరత్ బాబు గారు వరంగల్. తర్వాత రాజు యువ వికాసం అనే అంశం బ్రహ్మచారి గారు, శివప్రసాద్ గారు, వీరేశం గారు. బ్రహ్మచారి మడూరి బ్రహ్మచారి గారు సూర్యాపేట. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూపొందించిన వినూత్న పథకం రాజీవ్